నమస్కారం నేను మీ మౌనిక. ఉమ్మడి మెదక్ జిల్లా రేగోడు మండలం కొండాపూర్ గ్రామంలో ఎంపీడీఓ సీతారామమ్మ ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దగ్గరికి తీసుకురావాలని అన్నారు. ఎండ తీవ్రత వల్ల ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు పని చేసి మళ్లీ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పని చేయించాలని తెలిపారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ కొలతలు చూసి అప్పటికే వర్షం ఏదో పడి కరిగిపోతుంది, కొంతవరకు కరిగిపోయిన దాన్ని కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ సగానికి సగం కోత పెట్టేసేసి మీ దగ్గర రికవరీ పెడుతున్నారు డబ్బు. అందుకని మీకు కొలతలు తక్కువగా రాసే ఇది ఉంటుంది. అందుకని ఖచ్చితంగా కొలత ప్రకారం మీరు చేసినట్లయితే మనిషికి 300 కూలీ అయితే ఖచ్చితంగా పడుతుంది. మీకు ఎప్పటికప్పుడు కూలీ అయితే మేము ఆన్లైన్లో పెట్టేస్తున్నాం, మీకేం సమస్య లేదు. ఇంతకు ముందులాగా మనకి లేట్గా ఏం రావట్లేదు కదా, తొందరగానే వస్తున్నాయి పైసలు ఇప్పుడు. కాబట్టి మనకి ఎంత కష్టం. మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ను తనిఖీ చేసిన డిప్యూటీ సీఓ ఎల్లయ్యతో పాటు రంగచారులు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇల్లు నమూనాను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. రేగోడుతో పాటు మండలంలోని అన్ని గ్రామంలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలని ఎంపీడీఓ సీతారామమ్మకు తెలిపారు. అంటే 44 యాడ్స్ లెక్క 44 యాడ్స్. బెట్టింగ్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఏ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్ సైదుల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్ వల్ల నేటి యువత భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్ వల్ల చెడు అలవాట్లకు పాల్పడుతూ చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. మెదక్ జిల్లా డిప్యూటీ సీఓ ఎల్లయ్యతో పాటు రంగనాథ స్వామి పెద్ద శంకరపేట ఎంపీడీఓ ఆఫీస్ లోని రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రేగోడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ని ఆకస్మికంగా వచ్చి రికార్డులను తనిఖీ చేసి అనంతరం ఉపాధి హామీ పథకం పనులను సక్రమంగా జరుగుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తయారవుతున్న వద్దకు వెళ్లి పరిశీలించారు. మరియు మండలంలోని అన్ని గ్రామాలలో నీటి సమస్య ఏర్పడకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో నీళ్లు అందించాలని ఎంపీడీఓ సీతారామమ్మకు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.